తాళాలు తాళాలు లేపకే తలుపులు తలుపులు ఈ వెధవికి ఎప్పుడు ఈ తలుపులు ధ్యాస లేరా తాళాలు లేరా తాళాలు ఎవరే నువ్వు పానకంలో పుడకలాగా ఎవరికేనా ఏమిట్రా ఈ పట్టపగల నిద్ర ఏం తెగులా? తెగులు కాదు బాబు, దిగులు. చిన్నమ్మ గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అన్నం సాయించగా మీరు మానేశారు, మిమ్మల్ని చూసి తలుపులు మానేసింది, దాన్ని చూసి ఈడు మానేశాడు. ఏమో బాబు, కడుపు అంతా ఒకటే గందరగోళం కింద ఉంది బాబు. అమ్మాయి గారు నోర్మై, దాని పేరు నా ముందెత్తకు. అలాగంటే ఎలాగ బాబు? కన్న కూతురు. అది నా కూతురు కాదు, నేను దానికి తండ్రిని కాదు. కాదంటే మాత్రం కడుపులో బాధ కళ్ళల్లో కనపడతానే ఉంది బాబాయ్. పట్టింపులు పౌరుషాలు పశువులకి, తమరు పెద్దోరు, అందులోనూ చదువుకున్నవారు, ఎలాగోలావు సర్దుకుపోవాలి బాబు. కట్టమెరగం తల్లి, కాలు కింద పెట్టి ఎరగదు. ఎంత కష్టపడుతున్నారు, ఒక్కసారి వెళ్ళి చూసిరండి బాబు. ఏనాడైతే అది నా మాట కాదని వెళ్ళిపోయిందో ఆనాడే దానికి నాకు రుణం తీరిపోయింది. మళ్ళీ దాని మాట ఎత్తారంటే వెళ్ళని. రాధా, అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. అలాగా? అవునమ్మా, ఆల్ ఇండియా బ్యాంక్ లో అకౌంటెంట్, నెలకు 250 రూపాయలు జీతం, వెంటనే మెడ్రాస్ వెళ్ళిపోవాలి. అవునా? అంతా మా రాధాదృష్టం. ఏమిటి కమలా ఇది? కొంచెం కూడా శుచి శుభ్రం తెలియదు. ఉద్యోగంలో ఎప్పుడు చేరాలి ఆయన? 2 రోజులు అమ్మా, శనివారం శుక్రవారం. రేపు చాలా మంచి రోజులు వచ్చమ్మా. అలాగా? అయితే రేపే బండి గట్టి మామయ్య. నా బండి అభిషేకాలుడు నా బస్సులో సిటుక్కులో తయారైపోతాడు. నా మాట వినరా అనిగా, బండి టైం అయిపోయింది, తొందరగా రావయ్యా. వస్తున్నామా? తొందరగా వెళ్ళొస్తాను రాత. ఇంకా మొండి పట్టానా? మన కుటుంబ పరిస్థితులను బట్టి కొంతకాలం ఓపిక పట్టాలి. సరే, అంతకన్నా చేయగలిగింది ఏముంది? అదిగో మళ్ళీ అదే మాట. అక్కడ ఇల్లు వాటిని చూసుకుని వెంటనే వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ఏది ఒక్క నవ్వు నవ్వు ప్లీజ్. గ్యాస్లాగానే ఉంది వాళ్ళకు. అంటే గ్యాస్ పట్టుగా వెళ్ళిగా. ఈయన ఎవరు? ఆయన పెద్ద ఇన్సూరెన్స్ ఏజెంట్. అయ్యి బాబు, ఈయన పేరు వాయస్ రావు. రారా అంటే గ్యాస్ కొట్టుక కాకరు. మన పేరు చెప్పగానే బీమా వ్యాపారంలో ఉన్న పెడదేదిరా వాళ్ళ గురు. ఆ ప్రాంతం అమ్మ బాబు, కేవలం కరుణలా ఉంది గురు. భయపడకు, కొడితే కోట కొట్టాలి, పడితే ఇలాంటి కే పట్టాలి. మిమ్మల్ని ఎక్కడో ఏలూరు చూశాను. కాదండి, మాది రాజమండ్రి. వాయస్, మీ ఇల్లు సెంట్రల్ జైలు కదండి? లేదండి, గోదావరి. వాయస్ వాయస్ వాయస్. మీ పేరు శాంతమ్మ కాదు? సాక్షాత్తు మా సుబ్బారావు భార్య. అదేమిటండి, సాక్షాత్తు వాడు మా పెంతల్లి కొడుకే కదటండి. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మలయాళమే. మలయాళం రబ్బర్ సాగుతున్నాడనమాట మా సుబ్బారావు. అయితే డబ్బుకేమీ లోటు? ఏదో పర్వాలేదు. మనలోనమాట వెంటనే వారిని జాగ్రత్తగా ఉండమని రాసి, అంతకంటే ముందు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అదేంటి అలా అన్నారు? అదేనండి, ఈ చూడండి, ఈ మలయం చూసారు, మలయ నిండా అడవులు ఉంటే క్రూర జంతువులు ఉంటే చూడండి. మన మలేరియా జ్వరం కూడా ఈ మలయా నుంచే వచ్చింది. ఇంకెందుకు, ఈ మధ్యన వచ్చిందే ఈ ఫ్లూ జ్వరం, అది కూడా మలయా నుంచే మన ఇండియాకి వచ్చింది. అంచేత ఈ వెధ జ్వరాలు వస్తే ఇవాడున్నవాడు రేపు ఉండడు చూడండి. ఏమన్నారు? ఎందుకన్నా మంచిది మా వాడి జీవితం వెంటనే బీమా చేయించండి. బీమా వల్ల కాడా? చూడండి, జీవితాలు క్షణభంగురాలు. మళ్ళీ ఆ కొత్త కూర్చావా? అమ్మమ్మ, నేను చెప్పేది నీ బాగు కోసమేండి. అవునండి, అవునండి. అయ్యో అయ్యో, బాగుంది, బాగదు, పారిపోదాం. అయ్యో అయ్యో. మిమ్మల్ని ఎక్కడో ఏలూరులో చూశాను. వాయస్, అయితే మీరు బీమా ఏజెంట్ అన్నమాట. భయపడకండి, మీ పేరు సన్యాసిరావు కదండి? వాయస్. నా పూర్తి పేరు మీకెలా తెలుసు? పేరేనా? నువ్వు పుట్టినప్పటి నుంచి ఊరు విడిచి పారిపోయే వరకు మనకంతా తెలుసు. కోటయ్య గారి కోడి పుంజుని బట్టి పారిపోయావు, జ్ఞాపకం ఉందా?
అది పందెంలో చస్తే నువ్వు ఊళ్ళోకి వస్తే నిన్ను చంపుతారని పారిపోయావు కదూ. అయ్యా తమకు దివ్య దృష్టి ఉందా? దివ్య దృష్టి కాదా దేవమ్మ. దేవమ్మ నేను వేణుని. మీ పక్క ఇల్లు. అరే నువ్వట్రా వేణు, ఈ సూటు బూటు చూసి నేను అలవగట్లేపోయాను. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఒకటి చాలా చేస్తున్నాను. ఇదిగో మన విజిటింగ్ కార్డు, టూకీగా మన పదవ లిస్టు చదువుకో. డాక్టర్ ఓఎస్ రావు ఎంబీ హోమియో. నిజమే. ఇన్సూరెన్స్ ఏజెంట్, అధ్యక్షుడు, ఆపదోద్ధారక సంఘం, కుటుంబ నియంత్రణ నిపుణుడు. అబ్బా. మ్యూజిక్ డైరెక్టర్, డ్రామా డైరెక్టర్, కండక్టర్, ప్రాంప్టర్ వగైరా వగైరా వగైరా. చెప్పకుండా పారిపోయి చాలా గొప్పవాడు అయిపోయావే. వాయస్ నా సంగతికే గాని ముందు నీ సంగతి చెప్పు. నీకు పెళ్లి పేరెంట్ అయిందా లేదా? వాయస్ అయింది. అయింది అయితే ముందు నువ్వు పుస్తకం చదువు. పిల్లలు ఎక్కువ చదువుకుంటా. నేను కుటుంబ నియంత్రణ నిపుణుణ్ణి, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పర్ట్. ప్రస్తుతం మనకి ఇది అప్రస్తుతంలే. అంటే ఇల్లాలున్నా ఇల్లు లేదు కనుక పిల్లల పాయింటే లేదు. ఓహో నాటిగల బ్రహ్మచర్యమా? సరే అయితే మరి భోజనం రామేశ్వరి కాఫీ హోటల్. అయితే తప్పైతే నువ్వు చూసి తెచ్చుకోవచ్చింది. ఏంటంటే హోటల్ భోజనం పోంచేసిన వాడు ఏనుగు లాంటి మనిషి 6 మాసాల్లో ఫీలింగ్ అయిపోయిందిగా. చాలు చాలేవా. సరే మరి కాపురం ఎందుకు పెట్టలేదు? ఇల్లు దొరకలేదు కనుక. ఓహో ఇల్లు దొరకని ఇబ్బందా? అయితే సాయంత్రానికి ఇల్లు ఇప్పించేస్తాను. ఇలానే తెచ్చుకో. థ్యాంక్స్. చూడు ఈ చెక్కు కాస్త పాస్ అయ్యి 5 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్. మన ఇద్దరం ఫ్రెండ్సే కదరా, మాత్రం చూస్తుండాలి. మరి పెద్ద ఏజెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు మనం చూస్తుండాలి కదా. సరే సాయంకాలం 5 గంటలకి ఇక్కడే కలుసుకుంటాను. అలాగే. హలో మిస్టర్ కాసు. ఏమన్నా బీవా గారు? గుడ్ మార్నింగ్. నమస్కారం. నేను నీకోసం వద్దాం అనుకుంటాను. ఎందుకు? మా నాన్నతో చెప్పి నేనే మీ ఇంటికి వస్తాను. అబ్బే నాకు పనుందయ్యా నీతోటి. నేను మీ ఇంటికి వస్తానుగా. అబ్బే నేనే ముందు వస్తాను నీకు. నేను మీ ఇంటికి వస్తానా? నువ్వు అక్కడ పట్టుకుని విడిచిపెట్టావు. అదే మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతాడు కొరస్తానేసి. ఎవరు వీడు? అక్కడితో వదిలే గురు, లేకపోతే ఈ మళ్ళీ బద్దలు కొడతారు. సరే వచ్చి వచ్చి వచ్చి. వదినా వదినా ఏమిటి బండ నిద్ర? ఇంటి పని చూసుకోవద్దు. లేలే అప్పుడే తెల్లారింది. మీ బస్తీ సూర్యుడు బద్దకిస్తాడేమో గాని మా పల్లెటూరు సూర్యుడు పొద్దున్నే లేస్తాడు. పని లేకపోవడం అండి, గోడంత పని ఉంది. లే ఇలా తేవమ్మా. చూడు ఇంటి పనుల్లో నేను నీ గురువుని, పుస్తకం తీస్తే నువ్వు నా గురువు. సరేనా? మొఖాన పిండి పూసుకుంటామే కానీ వాకిట్లో ముగ్గు వేయడం కూడా చేత కాదు అమ్మాయి గారికి. వాళ్ళు ఆ చదువులన్నీ మాన్పించేసి ఈ కాలం ఆడపిల్లలకి కాస్త ఇంటి పనులు నేర్పిస్తే బాగున్నాము. అలా చేస్తే దేశము బాగుపడుతుంది, కట్టుకున్నవాడు సుఖపడతాడు. నీకు కూడా నేను లోకం అయిపోయానా? రాధా రాధా కొట్టకండి. నేను గోవు తల్లి లాంటిది. అన్నపూర్ణ మన ఇంటి ఇలా వెళ్ళు. చూడండి దాని పగలు ఎలా కలుతుందో. మరి దారి కట్టకుండా పాలు పిండికి అంచాను. నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో. ఇలాగే వెళ్తాను. అమ్మా అన్నపూర్ణ, రాధా కొత్త కోడలు. నువ్వైనా సర్దుకోపోతే ఎలా తల్లి? రాధా కొత్త కోడలు. నువ్వైనా సర్దుకోపోతే ఎలా తల్లి? శ్రీకామిని కామితానేక కార్యార్థ సంధాయిని ఆది నారాయణి నా పేరు నా ప్రాణం మాన మర్యాద గదాని నమస్తే నమస్తే